హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఇది యూబీ ఫుడ్ పార్క్. దీని పిస్తా హౌస్ అని కూడా పిలుస్తారు. ఇది మా ఊర్లో మహబూబ్ నగర్లో ఉంది. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రీ. ఇది ఎంత బాగుందంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇక్కడ రావచ్చు, ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఇక్కడికి. ఇక్కడ చూసారా బ్యాక్గ్రౌండ్ కప్పులు వంక టింకర్ ఉంది కదా, ఎడవరిపోతే అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అలా అలా సెట్టింగ్ చేశారు. చాలా బాగుంటుంది ఇది. ఇక నేను ఒక ఫోటో దిగుదామని దాంతో బ్యాక్గ్రౌండ్ తోటి ఫోటో దిగుతూ సూపర్ ఉంటుందని దిగుతున్నాను ఒక ఫోటో. ఎంత బాగుందంటే ఒకసారి ఫుల్ ఎంజాయ్ చేశాను బాగా. ఇక్కడ చూసారా, మంచి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ట్రైన్ కూడా ఎక్కవచ్చు. జాయింట్ వీల్ కూడా ఉంది. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చూసారు బ్యాక్గ్రౌండ్ మొత్తం హోటల్, అక్కడ వైపు అంతా డిన్నర్ కూడా చేయొచ్చు. ఎంత బాగుంది అంటుంది ఇక్కడ. ఇది హోటల్. ఇక్కడ చూసే సిట్టింగ్స్, ఇక్కడ కూడా కూర్చోవచ్చు ప్రశాంతంగా, ఎంజాయ్ చేయొచ్చు పార్క్ తోటి. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ వచ్చి చూసండి. ఇక్కడ లిస్ట్ మొత్తం చూడండి. ఇక్కడ ఎంత బాగుంటుంది అంటే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. నేను కూడా తిన్నాను ఒకసారి, ఎంజాయ్ చేయొచ్చు. మంచి టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఫ్రీ మెహందీ కూడా పెడుతున్నారు. ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు, పిల్లలు అట్లా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ హార్స్ రైడ్ ఉంటుంది, ఇంకా క్యామెల్ రైడ్ కూడా ఉంటుంది. ఇది పిల్లలు ఆడుకునే ఏరియా. ఇది చిన్న చిన్న పిల్లలు అట్లా. హార్స్ రైడ్, బైక్స్, ఇంకా డాషింగ్ కార్ చిన్నపిల్లలకు సంబంధించింది. హెలికాప్టర్స్ కూడా ఉంటుంది. ఇది పెద్దవాళ్ళకి సంబంధించి డాషింగ్ కార్స్. ఇది జాయింట్ వీళ్ళు, మంచి ఎంజాయ్ చేయొచ్చు పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళు కూడా. నేను అలా కొద్దిసేపు అట్లా ఫోటో చూశాను. ఇప్పుడు నేను ఒక రైడ్ ఎక్కాను. ఎంత బాగుందంటే ఈ రైడ్, దీని పేరు వచ్చి హ్యాపీ కార్. ఇది ఎంత బాగుందంటే ఇది మస్తు ఎంజాయ్ చేశాను. ఇది ఫస్ట్ టైం ఎక్కాను నేను అన్నది. ఎంత తిప్పి పెట్టిందో నన్నైతే ఇది, వామ్మో మామూలుగా లేదు అసలు. కళ్ళు తిరిగే నాకైతే, అబ్బా నేనైతే మస్తు ఎంజాయ్ చేసి రైడ్. ఇప్పుడు చూడండి ఎట్లా చేస్తాడు, నన్ను ఉల్టా చేసేసింది. నన్నైతే కింద ఉల్టా అంతా చేసేసాడు అన్న నన్ను. అలా నన్ను పిస్తా హౌస్లో కొద్దిసేపు అట్లా తిప్పాడు. కొద్దిసేపు తిప్పుకుంటే ఇట్లా ఉల్టా పుల్టా చేసుకుంటే తిప్పాడు నన్ను. అదొక బాబు వచ్చి చూస్తున్నాడు, అది ఎట్లా తిరుగుతున్నది చూసారా. తను కూడా ఎక్కుదామని ప్రయత్నం చేస్తున్నాడు. నెక్స్ట్ నేను కూడా ఎక్కుదామని వెయిటింగ్లో ఉన్నాను. ఇప్పుడు నేను చూసారా, అబ్బా ఎట్లా తిప్పుతాడు అన్నీ. ఇప్పుడు చూడండి ఎంత రౌండ్గా తిప్పుతాడు. అమ్మో ఇక్కడే ముఖ్యంగా కళ్ళు తిరిగాయి నాకైతే. మస్తు అనిపించింది ఈ రైడ్ అయితే. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఈ రైడ్ని. బా సూపర్ ఉంది నిజంగా ఈ రైడ్. అంటే ఎక్కిన దేర్ అనుకోవాల్సిందే ఖచ్చితంగా. మస్తు అనిపించింది ఈ రైడ్ అయితే, ఫుల్ ఎంజాయ్గా. ఇప్పుడు వావ్ అంటే వావ్. ఇప్పుడైతే నేను పైకి వెళ్తున్నాను. పైన మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, పిల్లలకు సంబంధించింది, పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది. అలా ఇప్పుడు నేను పైకి ఎక్కడానికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాలని అక్కడికి పైకి ఎక్కుతూ ఉన్నాను. అలా పైకి ఎక్కుతూ అక్కడ ఏముంటారో ఎగ్జైట్మెంట్గా ఉన్నాను చూడ్డానికి. ఇప్పుడు నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇప్పుడు చూసారా, మంచిగా ఉంది కదా, గ్రీనరీగా చెట్టులాగా పెట్టారు. పక్కన డాషింగ్ కార్ ఉంది, మనం ఎక్కొచ్చది. అలా నేను మీకు మొత్తం చూపిద్దామని వచ్చాం కదా. ఇదంతా పిల్లలు ఆడుకునే ఏరియా. మంచి ఎంజాయ్ చేస్తారు పిల్లలంతా. ఇక్కడ గేమ్స్ మస్తు ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. నేను రాను అంటారు పిల్లలు అయితే. అలా ఉంటుంది అక్కడ, భలే ఉంటుంది. ఇది రాకెట్ చూసారా ఎంత భలే ఉంది, ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు అయితే. ఇక్కడ చూసారు ఒక పాప, చిట్టి పాప మంచిగా ఎంజాయ్ చేస్తుంది అక్కడ ట్రైన్ ఎక్కి, భలే చేస్తున్నారు ఇంకా పాప. ఇదంతా వీడియో గేమ్స్ లాగా ఉన్నాయి. పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటారు. ఒక గేమ్ ఏమో కార్ రైడ్ లాగా ఉంటుంది, ఇంకొక గేమ్ ఏమో బైక్ గేమ్ లాగా ఉంటుంది, ఇంకొక గేమ్ ఏమో కన్షూట్ గేమ్ లాగా ఉంటుంది. మస్తు ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇదేమో బాగుంటుంది. ఇక్కడ నేను ఒకటి చూద్దామని అలా చూస్తున్నాను. మొత్తము ఒక ఫోటో కూడా దిగాను. ఎంత ఎంజాయ్ చేసా. ఇక్కడ ఒక బాబు డాషింగ్ కార్ ఎక్కాడు కదా, చిన్న వీడియో క్లిప్ లాగా చేశాను. ఆ బాబు చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నా, మంచిగా ఆడుకుంటా మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఆ చిట్టి బాబు. నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ కూర్చుందామని వెళ్తున్నాను. అలా వెళ్ళి కొద్దిసేపు అట్లా రిలాక్స్గా కూర్చొని అందరూ అట్లా కూర్చున్నారు కదా, కొద్దిసేపు అట్లా నేను కూడా కూర్చొని అలా రిలాక్స్ అవుతూ
చూస్తున్నాను అట్లా మొత్తము ఎంత బాగుందని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు బేకరీకి వెళ్తున్నాము. ఇది బేకరీ ఎంట్రీ, ఇది లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ ఏముంటాయి, కేకులు, బర్గర్లు, కర్రీ పఫ్లు అన్ని రకరకాలుగా ఉంటాయి ఇక్కడ ఐటమ్స్. ఇక్కడ మంచిగా కొంటున్నారు అక్కడ. ఇక్కడ కొనుక్కొని పక్కన ఒక హోటల్ లాగా ఉంటుంది, పక్కన కూర్చొని తింటారు. ఎంత బాగుంది కదా బేకరీ అనేది. మంచి ఎంజాయ్ చేయొచ్చు ఈ బేకరీలో, భలే ఉంటుంది. ఇక్కడ పక్కన హోటల్ ఉంది కదా, ఇక్కడ కూర్చొని రిలాక్స్గా తింటారు ఇక అందరూ. ఎంత గ్రాండ్ లుకింగ్ ఉంది కదా. రంజాన్ పండగ కదా, ఉగాది రంజాన్ పండగ కాబట్టి అలా గ్రాండ్ లుక్ ఉంది. ఎంజాయ్ చేశాను నేనైతే ఫుల్గా. నెక్స్ట్ వచ్చి ఈడొక బర్త్డే పార్టీ జరుగుతుంది. ఇక్కడైతే ఖచ్చితంగా బర్త్డే పార్టీ చేస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ బాగుంటుందండి, ఇక్కడ మంచి బర్త్డే పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసారా రైటింగ్స్ అంతే భలే దిల్గా ఉంది కదా. ఇక్కడ పిస్తా హౌస్ హలీం అని ఉంది కదా, ఇక్కడైతే హలీం అమ్ముతున్నారు. ఎంత బాగుంటుందో. ఇంకా అందరు కస్టమర్స్ వచ్చి ఇక్కడే తింటారు. చాలా బాగుంటుందని, వావ్ సూపర్ ఉంటుందని. ఇది పిస్తా హౌస్ లుకింగ్. ఇది ఖచ్చితంగా రండి. హోటల్స్లో మంచి డిన్నర్ ఉంటుంది, మంచిగా తినచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది ఎంటర్టైన్మెంట్గా. ఖచ్చితంగా విజిట్ అవ్వండి. ఇది మహబూబ్ నగర్లో ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆల్ అని కొట్టండి, ఎంకరేజ్మెంట్గా నాకు.